హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సైకలాజికల్ ట్రేడింగ్ ఛానల్. అయితే ఈరోజు ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది 23 నవంబర్ 2023. అది కూడా మెన్షన్ చేయలేదు. అయితే ట్రేడ్ చూస్తే ఈరోజు అయితే మటుకు చాలా ట్రాపింగ్ అయింది. ఎలా మామూలు ట్రాపింగ్ కాదండి, చాలా 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 ట్రాపింగ్ అయింది. మీకు చెప్తాను ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ ట్రేడ్ చూపించడానికి ఇంట్రెస్ట్ చెప్తారో నేను చెప్తాను. మీకు పక్కన బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా పెట్టుకుంటే మీకు బాగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ 9:30 స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది. 9:15 క్యాండిల్ హై లో బ్రేక్ చేస్తాం. ఇటుపక్క బ్రేక్ అవుతే మూమెంట్ అంతా రోజు అటుపక్క ఉంటుంది అంటారు. అయితే ఇటుపక్క బ్రేక్ చేసింది, వెంటనే ట్రాప్ చేసింది. ఇక్కడ 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 బై ఎంటర్ చేసిన అందరినీ ట్రాప్ చేసి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అయిపోయింది, ఆ ట్రాప్ అయిపోయినాక 5 minutes టైం ఫ్రేమ్లో ట్రాప్ అయ్యారు కదా అని చెప్పి చాలామంది ఎంటర్ అవుతారు. ఈ బిగ్ బార్ దగ్గర చాలామంది ఎంటర్ అవుతారు. ర్యాలీ ఉండొచ్చని ఈ బిగ్ బాదర్ ఎంటర్ అయిన వాళ్ళు ఈ క్యాండిల్ వచ్చి ఈ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇక్కడ వరకు అయితే అందరూ ఎస్ఎల్ తినేసి మళ్ళీ బ్యాక్ వచ్చింది. అంటే ఇక్కడ చాలా మంది ఎస్ఎల్ పోతాయి. మార్కెట్ టైం పాస్ చేసింది. నేను ఇక్కడ ఏ క్యాండిల్ దగ్గర ఎంటర్ అవ్వలేదు. మీరు చూసుకుని ఉంటే మార్కెట్ లోవర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది, లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ మటుకు మార్కెట్ కొంచెం సైడ్ వేస్ అయ్యింది. మీకు అర్థమైంది నేను చెప్పింది. ఇక్కడ వరకు ఎలా ఉందంటే 1 minute ఇది డ్రాయింగ్ తీసిస్తా. ఇక్కడ వరకు మార్కెట్ సెల్ ఆఫ్ తీసి మళ్ళీ పైకి వెళ్ళి సెల్ చూపించి మళ్ళీ పైకి వెళ్ళింది. సెల్ చూపించి ఇక్కడ పైకి వెళ్ళలేదు. యాక్చువల్గా అయితే ఇక్కడ వరకు వెళ్ళాలి కానీ వెళ్ళలేదు. ఇక్కడ సైడ్ వేస్ అయింది కొంచెంసేపు. మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే ఈ క్యాండిల్ చూసుకుంటే మీరు ఆ క్యాండిల్ నేను ట్రేడ్ తీసుకున్నా. బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ రైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఇలా హైయర్ హై ఫామ్ చేయాలి కానీ ఇక్కడ ఫామ్ చేయలేదు. మార్కెట్ టైం పాస్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చినాక నేను ఎంటర్ అయిపోయాను. కానీ ఇక్కడ బ్రేక్ డౌన్ అవ్వలేదు. కాకపోతే నా తప్పు ఏంటంటే నిఫ్టీలో బ్రేక్ డౌన్ అవ్వకుండా by seeing bank nifty the bank nifty is breakdown. While seeing it, I have traded in Nifty assuming it will also break down, which becomes a faster entry. But ఈ మిస్టేక్ ఇంకొప్పుడు చేయకూడదు. బట్ don't repeat it again. Wait for Nifty breakdown also and wait for sustain some time for some time and some ticks. ఇదండి మనం నేర్చుకున్న మిస్టేక్. ఈరోజు ఇంక రిపీట్ చేయకూడదు. ఈ మిస్టేక్ని హైడ్ చేసేద్దాం. ఇక్కడ ఇవ్వండి ఈ లెవెల్. ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే హైయర్లో ఫామ్ చేసి లో చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ బ్రేక్అవుట్ చూసి నేను నిఫ్టీలో కూడా ట్రేడ్ తీసుకున్నా. ఈ బ్రేక్అవుట్ ర్యాలీ ఇస్తుందేమో అని కానీ ట్రాప్ చేసి మార్కెట్ మొత్తం సైడ్ వేస్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే 15 minutesలో నిఫ్టీలో మళ్ళీ ఎక్కడ ట్రాప్ అవుతారంటే చాలామంది, మీరు తీసేస్తాను, హైడ్ చేస్తానండి. చూసుకుంటే డబ్ల్యూ ఫామ్ అయింది.
డబ్ల్యూ ఫామ్ అయింది. ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ మీద చాలామంది ట్రేడ్ తీసుకుంటారు. డబుల్ టాప్ డబుల్ బాటమ్ అని చాలా ఫేమస్ ప్యాటర్న్. ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ మీద చాలామంది ట్రేడ్ తీసుకుంటారు. ఆడిపోయి ట్రాప్ అయిపోయారు. నిఫ్టీ మొత్తం సైడ్ వేసేసింది. ఈ డబ్ల్యూ అనేది మీకు చూపిస్తా. నిన్న కూడా ఇక్కడ అయ్యింది, మీరు చూసారా? డబుల్ టాప్ డబుల్ బాటమ్ నెక్ లైన్ బ్రేక్అవుట్ ర్యాలీ అలాగే అనుకుని చాలామంది ట్రేడ్ తీసుకున్నా. ఇది కూడా ట్రాప్ చేసింది. థర్స్డే ఎక్స్పైరీ మట్టుకు నిఫ్టీ ఫుల్ ట్రాప్ అయ్యింది ఈరోజు. మీరు స్ట్రైక్ ప్రైస్ చూసుకుంటే 19,800 పిఈ తీసుకున్నాను, పెట్టుకున్నాను. మూవ్ వచ్చింది, అబ్బా ప్రాఫిట్లోకి వెళ్తుందని చూసాను. స్టాప్ లాస్ ఎస్ఎల్ పెట్టుకుంటున్నాను, ఎస్ఎల్ హిట్ అయిపోయాను. ఇలాగైతే అయ్యిందండి ట్రేడ్ అయితే ఇలాగైతే అయ్యింది. మీరు చూసుకుంటే లాస్ ఎంత అంటే 195 రూపీస్ లాస్. ఇదేనండి ఈరోజు డే 23. మళ్ళీ రేపు పడుతుంది ఫ్రైడే, ఏమవుతుందో చూద్దాం.